నిజ నిర్ధారణకు అంతిమ నిర్ణయం డిఎన్ఏ టెస్ట్. ఉన్నది ఉన్నట్లుగా వాస్తవాలను శోధించి వివరించేది మన డిఎన్ఏ టీవీ. మన రాష్ట్రం, మన ఛానల్. నమస్కారం. దేవాదాయ శాఖను అత్యంత జుగుత్సాకరంగా మారుస్తున్నటువంటి కొంతమంది దేవాదాయ శాఖ అధికారుల యొక్క వైఖరి అత్యంత నీచంగా కనపడుతున్న పరిస్థితి కనపడుతుంది. కంచే చేనును మేసిందన్న చందంగా దేవాదాయ శాఖ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా పనిచేస్తున్నటువంటి వాడపల్లి ఈవో వ్యవహారం పెద్ద దుమారం లేస్తున్న పరిస్థితి కనపడుతుంది. అక్కడ పనిచేస్తున్నటువంటి ఈవో వ్యవహారంపై పెద్ద ఎత్తున నిరసనలు కూడా వస్తున్న పరిస్థితి కనపడుతుంది. తాజాగా కనుక చూసినట్టయితే డిఎన్ఏ టీవీ ఎక్స్క్లూజివ్ వీడియో ఒకటి మీకు అందించడం జరుగుతుంది. అక్కడ దేవాలయంలో పనిచేస్తున్నటువంటి ఒక మహిళను అక్కడ పనిచేస్తున్నటువంటి ఈవో స్వయంగా కారు ఎక్కించుకుని ఒక ప్రైవేటు హోటల్కు తీసుకువెళ్తున్నటువంటి దృశ్యాలు ఎక్స్క్లూజివ్గా మీరు చూడవచ్చు. ఉదయం 10:30 నుండి సాయంత్రం 3 గంటల వరకు సదరు అధికారి అదే హోటల్లో ఉన్నారు, స్విచ్ ఆఫ్ చేసి ఉన్నారు అనేది మనకు అందుతున్నటువంటి సమాచారం. దీనికి సంబంధించినటువంటి విజువల్స్ క్లియర్గా చూడొచ్చు. ఎవరో ప్రైవేట్ మహిళను తీసుకొచ్చి ఆ దేవాలయంలో పనిచేస్తున్నట్టుగా కూడా ఉద్యోగం ఇచ్చి ఆ మహిళతో సరస సల్లాపాల కోసం హోటల్కు వెళ్ళారు అనేది మనకు అందుతున్నటువంటి సమాచారం. అది వాస్తవం కావచ్చు, రోమర్ కూడా కావచ్చు, కానీ క్లియర్గా మాత్రం పిక్చర్లో విజువల్స్ మాత్రం క్లియర్గా కనబడుతున్నాయి. ఆయన అక్కడ ఏం చేశాడు అనే దానికి సంబంధించి వార్తా పత్రికల్లో కథనాలు కూడా వచ్చాయి. ఇంత దారుణ స్థితికి దారుణాతి దారుణంగా మారినటువంటి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్పై దేవాదాయ శాఖ ఉన్నతాధికారి ఎందుకు చర్యలు తీసుకోవటం లేదు అనేది $1 మిలియన్ ప్రశ్నగా కనబడుతుంది. కోనసీమ తిరుపతిగా ప్రఖ్యాతిగాంచినటువంటి వాడపల్లి వెంకటేశ్వర స్వామి, భూదేవి శ్రీదేవి సమేత వెంకటేశ్వర స్వామి దేవాలయంలో అనేక దారుణాలు, అనేక అవకతవకలు జరిగాయని చెప్పి అనేక సందర్భాల్లో వార్తలు కూడా వచ్చిన పరిస్థితులు కనబడుతున్నాయి. దాదాపు 3 కోట్ల పనులకు సంబంధించి వితౌట్ టెండర్లు లేకుండా ఆయన ఇష్టారాజ్యంగా పంపకాలు చేశాడు అనేది కూడా ప్రధానంగా అందుతున్నటువంటి ఆరోపణలు. ఈ అవినీతి ఆరోపణలు లేకపోతే బాధ్యత రాహిత్యము లేకపోతే మరో వ్యవహారం అయితే పక్కన పెడితే క్లియర్గా దేవాదాయ శాఖలో ఆ దేవాలయంలో అవుట్సోర్సింగ్ ఉద్యోగిగా పనిచేస్తున్నటువంటి ఒక మహిళను స్వయంగా అక్కడ ఉన్నటువంటి ఈవోనే తీసుకువెళ్ళటం, కారులో ఎక్కించుకొని హోటల్కి వెళ్ళటం వంటి సందర్భం ఏదైతే ఉందో చాలా జుగుత్సాకరంగా ఉన్న పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికే టెంపుల్స్కి సంబంధించినటువంటి ఈవోల యొక్క పనితీరుపై స్వయంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విస్మయం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. కొంతమంది ఈవోలపై చర్యలు తీసుకోవాలి అంటూ కూడా డైరెక్ట్గా కూడా ఉత్తర్వులు ఇచ్చినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఈ నేపథ్యంలో స్వయంగా కళ్ళకు కట్టినట్టుగా వాడపల్లి ఈవోగా పనిచేస్తున్నటువంటి వ్యక్తి ఒక మహిళను తీసుకుని వెళ్తున్నటువంటి సందర్భంలో అక్కడ జరిగినటువంటి వ్యవహారంపై పూర్తి స్థాయి విచారణ దేవాదాయ శాఖ ఉన్నతాధికారి చేస్తారా, ఎటువంటి చర్యలు తీసుకుంటారనేది మాత్రం వేచి చూడాల్సినటువంటి పరిస్థితి కనపడుతుంది. పవిత్రమైనటువంటి దేవాలయాలను రక్షించాల్సినటువంటి దేవాదాయ శాఖ అధికారులే కొంతమంది దారుణంగా నీచంగా వ్యవహరించి దేవాలయాలు భక్తుల యొక్క మనోభావాలను కూడా పూర్తిగా దెబ్బతీస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. దీనిపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని చెప్పి ఆశిద్దాం. నమస్కారం.